యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అందరికీ శుభములు. లిటిల్ ఫౌండేషన్స్ ఎల్జీఎం చర్చ్ వారు సమర్పిస్తున్న ఈ మా కార్యక్రమమును ప్రతి మంగళవారం ఉదయం 6:30 గంటలకు ఇదే సమయం నాకు తప్పక వీక్షించి దైవాశీస్సులు పొందగలరని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈ సంవత్సరం 2023లో దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి సందేశం ఏంటి? ఏం సందేశం దేవుడు మనకి ఇస్తున్నాడు? ఏది ఇస్తే బాగుండునని నువ్వు అనుకుంటున్నావు? దేవుడు నీతో ఏ మాట చెప్తే నీకు సంతోషం అవుతుంది? దేవుడు నీకు ఏ వాగ్దానం ఇస్తే నువ్వు సంతోషంగా ఉంటావు? నీకు ధైర్యం వస్తుంది, నీకు బలం వస్తుంది. నువ్వేం కోరుతున్నావు? దేవుడు నాతో ఈ మాట చెప్తే బాగుండు అని నువ్వు అనుకుంటున్నావా? అనుకుంటావు తప్పకుండా. నీ పొలాలు దీవించబడతాయి, నీ యొక్క నీ పిల్లల వివాహాలు అవుతాయి, నీ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, నీ కుటుంబంలో సమస్య తీరిపోతుంది,
ఇట్లాంటివి ఏమన్నా చెప్తే మరి మనకు చాలా సంతోషంగా ఉంటుంది. కానీ బిడ్డలారా, తప్పకుండా నువ్వు అడిగినా అడగకపోయినా సమస్యలు తీర్చువాడు మన దేవుడు, చింతలను తొలగించువాడు మన ప్రభువు. అయితే దేవుడు తను నమ్ముకున్న బిడ్డలందరికీ ఒక వార్త తెలియజేయాలని ఆశిస్తున్నాడు. 2023లో ఈ మొదటి వారం మందు ఏం సందేశం అంటే, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఆమేన్. గాడ్ లవ్స్ us. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన ఎవరిని ప్రేమిస్తున్నాడు? దేవుడు మంచివారిని ప్రేమిస్తున్నాడా? ఆయన భక్తులనే ప్రేమిస్తున్నాడా? లేక మారుమనసు పొందిన వారిని ప్రేమిస్తున్నాడా? మాంసం తీసుకున్న వారిని ప్రేమిస్తున్నాడా? రెగ్యులర్గా గుడికి వచ్చే వాళ్ళని ప్రేమిస్తున్నాడా? ఉపవాసాలు ఉండేవారిని ప్రేమిస్తున్నాడా? లేకపోతే సేవ చేసే వాళ్ళని ప్రేమిస్తున్నాడా? మనము దేవుని ప్రేమ యొక్క లోతు అందుకే వ్రాయబడింది. సముద్రం యొక్క లోతు కూడా తెలుసుకుంటున్నారు, కానీ దేవుని యొక్క ప్రేమ యొక్క లోతు ఏ భక్తులు ఇంతవరకు వివరించలేకపోతున్నారు. వందల లక్షల పుస్తకాలు రాస్తున్నారు దేవుని ప్రేమను గురించి, సరిపోలేదు. దేవుని ప్రేమను ఎవరు ఇంతవరకు వివరించలేరు. ఆయన ప్రేమకు అంతం అనేది లేదు. ఆయన ప్రేమకు అంతము లేదు, లిమిట్స్ లేవట. ఇట్స్ ఎ లిమిట్లెస్ లవ్. కనుక ఆయన మనలను ప్రేమిస్తున్నాడు. ఎవరిని ప్రేమిస్తున్నాడు? దేవుని ప్రేమ ఏ విధమైనది? 2023లో దేవుడు ఎవరిని ప్రేమిస్తున్నాడు? చదవండి, యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. చూడండి, దుర్మార్గుని ప్రేమించువాడు. మీరు ఆ వచనాలు చదువుకోవచ్చు. ఆయన ఎవరట? దుర్మార్గులను ప్రేమించువాడట. ఇది ఎక్కడ సంగతి? దేవుడు మంచివారిని ప్రేమిస్తాడని నేను అనుకుంటున్నా, కానీ వాక్యం ఏం చెప్తుందంటే, నేను దుర్మార్గులను ప్రేమించుచున్నాను. భక్తులను ప్రేమిస్తున్నాను చెప్పలే. ఎవరు ప్రేమిస్తున్నట? అది సంగతి. ఎందుకు దుర్మార్గుల మీద పడ్డది ఆయన కన్ను? ఆయన కను దృష్టి దుర్మార్గుల మీద ఎందుకు ఉందట? చెడ్డవారిని ప్రేమిస్తారు ఎవరన్నా? మంచివారిని అందరు ప్రేమిస్తారు, చెడ్డవాళ్ళని ఎవరు ప్రేమిస్తారు? మంచి మాటలు చెప్పేవాడిని, మంచి పనులు చేసేవాడిని అందరూ ప్రేమిస్తారు. చెడు తిరుగుడు తిరిగేవాడిని, చెడ్డ మాటలు పలికేవాడిని, చెడ్డ అలవాట్లు కలిగి ఉన్నవాడిని, చెడ్డ స్నేహం కలిగి ఉన్నవాడిని, చెడు ప్రవర్తన కలిగి ఉన్నవాడిని ఎవరూ ప్రేమించారు. కానీ బైబిల్లో ఇక్కడ ఒక మాట రాయబడింది, ఆయన చెడ్డవారిని ప్రేమించువాడు. యేసుక్రీస్తునికే మహిమ కలుగును. దుర్మార్గులట తమ యొక్క చెడు ప్రవర్తన చేత నశించిపోవట నాకు ఇష్టము లేదు అని అక్కడ రాయబడి. అయితే ఒక సంగతి ఏంటంటే, ఎవరు దుర్మార్గులు? దుర్మార్గులు ఎవరు? ఎవరిని ప్రేమిస్తున్నాడట? దుర్మార్గులు ప్రేమిస్తున్నాడు. మరి దుర్మార్గులు ఎవరండి? దుర్మార్గులు, మార్గం అంటే తెలుసా? దారి. దుర్మార్గం అంటే చెడు మార్గం, చెడు మార్గములో నడుచువారు. ఆయన ఎవరిని ప్రేమిస్తున్నాడు? చెడు మార్గములో నడిచేవారిని. మరి ఇంతకీ మీరంతా సన్మార్గులా దుర్మార్గులా? ఆహా, మీరు సన్మార్గులా? నేనైతే దుర్మార్గుడి. నేను ఖచ్చితంగా దుర్మార్గుడి. నేను సన్మార్గుని కాదు. నేను సన్మార్గం అంటే నాకు తెలియదు. 38 సంవత్సరాల క్రితం సన్మార్గం అంటే ఏంటో నాకు తెలియదు. నేను తర్వాత తెలుసుకున్న సన్మార్గం సంగతి. నేనును భయంకరమైన దుర్మార్గుడను. అంటే మంచి మార్గములో నడుచుట నాకు తెలియదు. మంచి అంటే ఏంటో నాకు తెలియదు. మంచి దేవుని సంగతి నాకు తెలియదు. ఆయన నన్ను రక్షించిన తర్వాత అప్పుడు సన్మార్గంలో నడుచుటకు మొదలైంది. యేసుక్రీస్తునికే మహిమ కలుగును. మరి ఇప్పుడు మీరు చెప్పండి, మీరంతా సన్మార్గులా దుర్మార్గులా?
అయ్యో, మనం అందరము మన పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారమై ఉండగా ఆయన క్రీస్తుతో కూడా మనలను బ్రతికించను. యేసుక్రీస్తునికే మహిమ కలుగు. మనమందరము అంటే ఎవరము? సజీవ సువార్త మందిరంలో ఉన్న విశ్వాసులా? మనమేనా? ఎవరెవరు మనమంటే ఎవరు? ఆ వాక్యం ఎవరు చదువుతున్నారు? వాళ్ళందరూ ఆ భక్తులంతా మనమందరం. పౌలు గారు అంటున్నాడు, ఆయన కూడా చెప్పుకుంటున్నాడు, నేను కూడా పాపములతో చచ్చిన వాడినై ఉండగా యేసయ్య ప్రేమ చేత దుర్మార్గుడనని నన్ను నశించిపోకుండా నాశనములో నుండి రక్షించాడు. యేసు రక్తం ఇచ్చే నేను పాపములలో ప్రధాన పాపినైన నన్ను ఆయన ప్రేమ చేత రక్షించను అని ఆయన చెప్తున్నాడు. గొప్ప భక్తుడు. కనుక దుర్మార్గులమైన మనలను సన్మార్గంలో పెట్టే వరకు యేసయ్య నిద్రపోలేదట. మనమందరము రక్షణ పొందే వరకు, మన దుర్మార్గ జీవితాలు విడిచిపెట్టే వరకు ఆయనకి నిద్ర రాలే. ఆయన కురుకుపడలే. మనల్ని బాగు చేసే వరకు, మన బ్రతుకులు బాగు చేయు వరకు ఆయన మనల్ని విడిచిపెట్టలేదు. అదే ప్రేమ అంటే. మంచి వాళ్ళని అందరూ ప్రేమిస్తారండి. ఇంట్లో 3 బిడ్డలు ఉంటే దాంట్లో ఎవడైనా బలహీనుడిగా ఉంటే ఆ తల్లి ప్రేమ అంతా ఎవరి మీద ఉంటుంది? తల్లిదండ్రుల ప్రేమ వాని మీద ఉంటుంది. ఎందుకు? వానికి అది లేదు, వానికి ఇది లేదు, వానికి ఉద్యోగం లేదు, లేకపోతే వానికి ఆరోగ్యం ఉండదు, వానికి ఏమి లేదు, వాడు బలహీనుడు అని ఆ తల్లిదండ్రులు వానే కనిపెడుతుంటారు. వానికి ఏమైద్దో ఎట్లుంటాడో ఏముంటుందో, ఇదే సంగతి. అలాగే యేసు ప్రభు ఎందుకొరకు వచ్చాడంటే లోకానికి? దేనికోసం వచ్చాడు? ఎవరి కోసం వచ్చాడు? నేను ఆరోగ్యము అలగల వారి కొరకు రాలేదు. మరి ఎవరి కోసం వచ్చాను? రోగుల కోసం వచ్చా. నేను రోగి కోసం వచ్చాను. అయితే మనమందరము పాపరోగముతో పట్టబడిన వారమై ఉంటుంది. ఆయన ఆరోగ్యం గల వారి కోసం రాలేదు. ఎవరి కోసం వచ్చాడు? రోగుల కొరకు వచ్చాడు. ఎవరు రోగులు? తలనొప్పి, కాళ్ళనొప్పి, కుంటివాళ్ళు, గుడ్డివాళ్ళు, అంగహీనులు, కుష్ఠరోగులు, వీళ్ళు రోగులే. కానీ దేవుని దృష్టిలో అసలైన రోగులు ఎవరండి? నేనే, నువ్వు. పాపులంతా ఆయన దృష్టిలో అసలైన రోగులు. రోగులను బాగు చేయటకు వచ్చాడు. పాపరోగమును తీసివేయటకు వచ్చాడు ఆయన. పాపరోగము నుండి ప్రజలను విముక్తి చేయటకు వచ్చాడట. పంపబడ్డాడు. దుర్మార్గులు, రోగములు నడినెత్తి మొదలుకొని అరికాల వరకు కొట్టబడుతున్నారు. యెషయా గ్రంథంలో రాయబడింది. స్వస్థత లేదు, ఎక్కడ లేదు. మొత్తము దెబ్బలు, పచ్చిపుండ్లు, అవి రక్తము స్రవించుచున్నవి. అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలంతో మెత్తన చేయబడలేదు. రోగులుగా ఉన్నారు అందరూ అని బైబిల్ ప్రకటిస్తుంది. మనమంతా రోగగ్రస్తులం. యేసయ్య పంపబడ్డాడు. ఎందుకు? మన గాయములన్నీ కట్టి మనల్ని బాగు చేయటం. మనం దుర్మార్గులము, మనం మంచివారము కాదు, మనం సత్ప్రవర్తన మనకు తెలియదు. ఆయన తన ప్రేమ చేత దుర్మార్గులమైన పాపములతో చనిపోయిన మనలను మళ్ళీ బ్రతికించినాడు. యేసుక్రీస్తునికే మహిమ. అందుకే దుర్మార్గుడు నశించిపోవడం నాకు ఇష్టం లేదు. వాడు దుర్మార్గం నుంచి వాడు విడుదల పొందిటి, వాడు తన పాప క్షమాపణ పొంది, వాడు మారు మనసు పొంది తన మనస్సును మార్చుకొనిటే నాకు ఇష్టం అంటున్నాడు దేవుడు. దుర్మార్గులను ప్రేమిస్తాడట. ఎంత మంచి దేవుని మనము కలిగి ఉన్నాం. లోకములో అందరూ మంచివాడిని ప్రేమిస్తారు, దారి తప్పిన వాడిని ఎవరు ప్రేమించరు. కానీ ఒక్కడే ఉన్నాడు, ఆయన కనుదృష్టి అంతా దారి తప్పిన వారి మీద ఉన్నది. సామెతల గ్రంథము 24వ అధ్యాయం 11వ వచనం కూడా చదవండి. సామెతల గ్రంథము 24:11. చావుకై పట్టబడిన వారిని నీవు తప్పించుము, నాశనమునందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా? ఎవరిని రక్షించమంటున్నాడు? ఆయన మనసంతా ఎవరి మీద ఉంది? చావుకై పట్టబడిన వారు, మరణము కొరకు ఎదురు చూస్తున్నవారు. ఏమిటి చావు? ఇది అగ్నిగుండం, ఇది నాశనం. అగ్ని ఆరదు, వారి పురుగు చావదు. గాఢాంధకారం, ఆత్మలో చనిపోతున్నారు.
పట్టబడుతున్నాం. చావు కొరకు విధించబడ్డారు. మరణముతో నిబంధన చేసుకుని వారులారా నా మాట వినండి అని దేవుడు పిలుస్తున్నాడు. మరణముతో నిబంధన చేసుకున్నారు. చావుకై పట్టబడిన వారిని నీవు విడిపించవా? నువ్వు తప్పించవా? నాశనమునకు జోగుచున్న వారిని నీవు రక్షించవా? ఎవరికి మాటలు? ఎవరితో అంటున్నాడు? నిలబడ్డ నీతో, బలముగా నిలబడిన నీతో, రక్షణ పొందినానని సంతోషిస్తున్న నీతో, మారు మనసు పొందాను, నా బాధ్యత తీరిపోయిందని అనుకుంటున్న నీతో. ఈ 2023లో దేవుడు ఏమంటున్నాడంటే, నా మనసు అంతా నశించిపోవచ్చున్న వారి మీద ఉన్నది, నా హృదయం అంతా నాశనమునకు జోగుచున్న వారి మీద ఉన్నది, చావు కొరకు పట్టబడిన వారి మీద ఉన్నది. నేను వారిని ప్రేమిస్తున్నాను, నీవు వారి కొరకు ఏమీ చేయవా అని దేవుడు అడుగుతున్నాడు. నాశనమునకు పట్టబడిన వారు, సావునకు లోనైన వారిని నీవు రక్షించవా? రక్షించేది నీవు కదా ప్రభువా, నీవు కదా రక్షించేది. కాదు కాదు, నీవు రక్షించు. మన ప్రభు ఎవరు? మన ప్రభు పేరేంటి? రక్షకుడు. ఆయన బిడ్డలం మనము కూడా చిన్న రక్షకులుగా మార్చివేశాడు. మనము కూడా రక్షకులమే. యేసు రక్తం వేసాడు. ఆయన గుణాలని మనకు వస్తాయి కదా. ఆయన రక్షించి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎవరు రక్షించాలి మరి? మన తండ్రి చేసినట్టు మనము కూడా నాశనమునకు జోగుచున్న వారిని రక్షించమంటున్నాడు. యేసుక్రీస్తునకు మహిమ. సావునకు పట్టబడిన వారిని విడిపించమంటున్నాడు. నీవెవరినైనా ఇంతవరకు ఎప్పుడైనా విడిపించినావా? సావునకై పట్టుబడిన వారిని విడిపించాలా? మరణము కొరకు సిద్ధపడుతున్న వారిని రక్షించాలా? ఇది 2023లో దేవుడు నీకు ఇస్తున్న సందేశం. ఆయన ఎవరిని ప్రేమిస్తున్నాడండి? తప్పిపోయిన ఒక్క గొర్రె. ఆయన మనసత్తు దేని మీద ఉంది? 99 ఆడ విడిచిపెట్టేసాడట కొండల మీద. ఒక్క గొర్రె తప్పిపోతే దాని కొరకు పరిగెత్తాడు. అలాగునా ఈ సంవత్సరం ఎంతమంది నాశనం అయిపోతారో మనకు తెలియదు, ఎంతమంది నశించిపోబోతున్నారో మనం ఎరగము. అయితే దేవుని యొక్క హృదయం అంతా వాళ్ళ మీద ఉంది. వారు సంపూర్ణంగా నాశనం అయిపోతున్నారు. వారి పేరుకి ఎప్పటికీ వినబడదు. వారు లోకంలో మరబడతారు. వారు ఎన్నడూ పరలోకము చూడలేరు. దేవుడు వారి కొరకు ఏడుస్తున్నాడు. దేవుడు వారి నిమిత్తమయ్యాన రక్షకుడు దుఃఖపడుతున్నాడు. వారి నిమిత్తమై మిక్కిలి ప్రియమైన వారలారా, ఈ సందేశము మనందరి కొరకు. ఈ 2023 సంవత్సరములో కనీసం ఒక్క ఆత్మనైనా నీవు ఒక్క ఆత్మకు సువార్త చెప్పి ప్రభు వైపుకు వారిని ఏం చేయాలి? తిప్పండి. ఎవరు అనేకులను తిప్పుతురో వారు నక్షత్రముల వలె ప్రకాశించెదరు. తిప్పేవారు ఎవరు? మతం మార్చేవారు కాదు. చాలామంది మతం మారుతారు, మతం మారుస్తున్నారు అని ఒకటే గోల. కనుక మరి మతం మార్పులు కాదండి దేవుడికి చెప్పింది. యేసయ్య చెప్పింది మతం మారమని చెప్పలే. ఏమన్నాడు? మనస్సులను తిప్పు. ఏం చేయాలి నువ్వు? పిల్లల హృదయములు తండ్రుల హృదయాలు పిల్లల తట్టుకు తిప్పండి. మనస్సులను తిప్పువారు. నీవెవరిగా ఎందుకు అభిషేకించాడు దేవుడు మనల్ని? నాశనమునకు జోగుచున్న వారి మనస్సులను ఆయన వైపు తిప్పుటకు మనం అభిషేకించబడ్డాం. యేసుక్రీస్తునికే మహిమ. దేవుని అభిషేకం మన మీద ఉన్నది. మనము నాశనమునకు జోగుచున్న వారిని ఆయన వైపు తిప్పాలా. ఇదే ప్రవచనం, ఇదే వాక్యం, ఇదే దర్శనం, ఇదే ఆత్మ, ఇదే అభిషేకం, ఇదే నడిపింపు. ఎందుకే ప్రతి ఒక్కరిని ఆయన అభిషేకించి ఉన్నాడు. మరణమునకు జోగుతున్న వారిని నీవు రక్షించు, రక్షించు, విడిపించు, విడిపించు, కాపాడు. అయిపోతుంది. లోకం అయిపోతుంది. లోకం నాశనమును కొరకు సిద్ధపడుతుంది. అయిపోయింది. దినములు అయిపోయినవి. ఆ మహాభయంకరమైన దినము రాబోతున్నది.
మిక్కిలి ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, అయితే మీరు మలాకి గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం చదవండి. నేను వచ్చి దేశమును శపింపకుండునట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును, పిల్లల హృదయములను తండ్రుల తట్టును తిప్పును. అది దేశమును నేను శపించకూడనట్లు అతడు వస్తాడు. రాబోయే ఏలియా అతడే. అతని పేరు యోహాను. అతను వచ్చి ఏం చేస్తాడట? కొత్త నిబంధనలో మొదట తండ్రుల హృదయములు పిల్లల తట్టు, పిల్లల హృదయములు తండ్రుల తట్టు త్రిప్పును. మనస్సులను తిప్పువాడు వస్తున్నాడు. ఆయన పేరు మన ప్రభు కొరకు మార్గమును సిద్ధపరిచాడట. కనుక మిక్కిలి ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, మరి మనస్సును మార్చువాడు. నీవు కూడా మనస్సును మార్చగలగాల. దేవుడు నీకు ఇచ్చిన కృపావరం ఏంటంటే మనస్సును మార్చగలిగే శక్తి, కృప, అధికారము, మరి దయ, కనికరము, ప్రేమ ఆయన ప్రతి ఒక్కరిలో నింపినాడు. ప్రభువైన యేసుక్రీస్తుకు ఏ ఆత్మ కలిగి ఉన్నాడో అదే ఆత్మను మనం కూడా కలిగి ఉన్నాం. నువ్వు మనస్సును తిప్పగలగాలి. ఇతరుల మనస్సులను తిప్పండి. నీకు నీవు సంతోషపడిపోయి, నీకు నీ భక్తిని బట్టి, నీ ప్రార్థన జీవితంలో నీకు నువ్వే ఆనందపడిపోతే కాదు. 2023లో ఎంతమంది ఈ సంవత్సరం నాశనం అయిపోతారో మనకి తెలియదు. కానీ మనస్సులు తిప్పండి. యేసుక్రీస్తునికే మహిమక్కలు. దేవుని యొక్క ఆజ్ఞది. మనసులు తిప్పండి, జీవితాలు మార్చండి, హృదయాలు తిప్పండి. దేవుని కొరకు ప్రజలను నాశనమును రక్షించండి. అందుకే ఆయన ఇతను నిన్ను పంపిస్తున్నాడు. నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నీ ఇంటి ముందు, నీ ఇంటి ప్రక్కన, నీవు పనిచేసే దగ్గర, నీ ఊర్లో, నీ యొక్క డ్యూటీ దగ్గర లేరా? నశించిపోతున్న వారు లేరా? కనీసం ఒక్కరికైనా వాక్యం చెప్పేస్తాను. ఒక్కరికి సువార్త చెప్పు, ఒక్కరిని తిప్పు దేవుని వైపుకు. బిడ్డలారా, నువ్వు గొప్ప ప్రతిఫలము దేవుని సందులో పొందబోతున్నావు. ఎందుకు వచ్చాడు యేసు ప్రభు? లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో రాయబడింది ఏంటి? నశించిన దానిని మంచి వాళ్ళ కొరకు రాలే, నేను మంచి పనులు చేసేవారి కొరకు రాలే, మంచి బోధలు చేసేవారి కొరకు రాలే, నీతి బోధలు చేసేవారి కొరకు రాలేదు. లోకంలో చాలామంది మేము మంచి వాళ్ళమని అనుకుంటున్నారు. మేమేం తప్పు, ఏ పాపములు ఎప్పుడు చేయలేదు అంటున్నారు, బాధిస్తున్నారు చాలామంది. వాళ్ళ కొరకు నేను రాలేదంటున్నాడు ఆయన. మరి ఎవరి కోసం వచ్చాడు? ఆయన మనసంతా చెప్పాను ఎవరి మీద ఉంది? దుర్మార్గుల మీద ఉంది, చెడు నడవడి గల వారి మీద ఉంది, తప్పిపోతున్న వారి మీద ఉంది, నశించిపోతున్న వారి మీద ఉన్నదట, నాశనమునకు పట్టబడిన వారి మీద ఉన్నది, పాపములో జోగుచున్న వారి మీద ఉన్నది, సావు కొరకై పట్టబడిన వారి మీద ఆయన హృదయమైన మనసు ఉన్నది. నేను వచ్చింది నశించిపోతున్న వారిని రక్షించుట కొరకాయ. బాగుగా బ్రతుకుతున్నాం, బాగుగా చూచుచున్నాం, బాగుగా ఉన్నాము అని అనుకొనుచున్న వారి కొరకు యేసయ్య రాలేదు. తండ్రి, పాపినైన నన్ను కరుణించు. ఒక ప్రార్థన చేసినాడు ఒక వ్యక్తి. అతడు సుంకరి. దేవాలయానికి వెళ్ళి ఒక ప్రార్థన చేసినాడు. పాపినైన నన్ను కరుణించు. ఒకటే మాట. ఆకాశం వైపుకు కనులెత్తుటకు ధైర్యం లేదట ఆయన. పాపినైన నన్ను కరుణించుమని ప్రార్థించాడు. ఈ దినమున ఎంతమంది ఆయన వైపుకు తిరిగి ప్రార్థన చేస్తారో ఆయన వారిని రక్షిస్తాడు. యేసుక్రీస్తునికే మహిమ. నీవే భయంకరమైన పరిస్థితిలో ఉండుగాక, ఆయన వైపుకు తిరిగి ప్రభువా నన్ను రక్షించుము, నేను నశించిపోతున్నా, ఆయన వెంటనే తన బలమైన హస్తము చేత నీ యొక్క చేతిని పట్టుకొని సముద్రములో మునిగిపోతున్న పేతురును చూసి అన్నాడు, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడ్డా? ఆయన బలమైన హస్తం వచ్చి పేతురును రక్షించిందట. అలాగూ ఈ దినమున ఆయన నిన్ను రక్షిస్తాడు. ఏ నాశనకరమైన పరిస్థితుల్లో నశించిపోతున్నావు. చాలామంది దేవుని నమ్ముకొని మారుమనసు పొంది బాప్సం పొంది కూడా మళ్ళీ విడిచిపెట్టిన పాపముల చేత బంధించబడి పట్టబడి
దురాశల వలన పట్టబడిన వారై రోజు రోజు దినదినము నాశనమునకు ఈడవబడుతున్నారు. మిక్కిలి ప్రియమైన వారలారా, వారి కొరకు ఏం చేయాలి? ఏం చేద్దాం? ఇదిగో ఈ దినమున దేవుని యొక్క ప్రేమ నిన్ను బలవంతం చేస్తుంది. కుమారుడా, కుమారి, యవనస్తుడా, యవనస్తురాలా, లోకములో నువ్వు సంతోషించలేవు. పాపములో ఆనందంగా ఉన్నదని గడుపుతున్నానని అనుకుంటున్నావు, కానీ నీ జీవితంలో ఎన్నడూ నీకు నెమ్మది ఉండదు. గుర్తుపెట్టుకో, దేవుని సన్నిధిని మరచావు, దేవుని సన్నిధిని విడిచిపెట్టావు, నీ బ్రతుకులో నెమ్మది కరువైంది. నువ్వు నశించిపోతున్నావు అన్న సంగతి నీకు తెలుసు, ఆయన దాంట్లో నుంచి బయటికి రాలేకపోతున్నావు. అందుకే దేవుని ప్రేమ ఈ 2023లో నిన్ను బ్రతిమలాడుతుంది. ఈ దినమే నువ్వు దేవునికి మొరపెట్టిన ఎడల, యేసయ్యా పాపినైన నన్ను రక్షించు, వెంటనే, రేపు కాదు, ఎల్లుండి కాదు, ఈ గంట అయిపోయిన తర్వాత కాదు, వెంటనే ఆయన దేవుని యొక్క సమాధానం నీ హృదయంలో వెలుగువలే ప్రవేశిస్తుంది. ఆయన నిన్ను రక్షిస్తాడు. అది దేవుని చిత్తమై ఉంది. యేసుక్రీస్తునికే మహిమ. నువ్వు నశించిపోవడం దేవునికి ఇష్టము కాదు. ఈ 2023లో ఎవరు నశించిపోవడం దేవునికి ఇష్టము కాదు. ప్రతి ఒక్కరూ విడుదల పొందాలి. ఇంకా చావుకు పట్టబడిన వారు, మరణంతో నిబంధన చేసుకునేవారు బయటికి రావాలా, బయటికి నడిపించబడాలి. ఇదే దేవుని యొక్క చిత్తమై ఉన్నది. బిడ్డలారా, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు లోకమునకు వచ్చి ఉన్నాడు. కనుక ఇది దేవుని ప్రేమ, ఇది మన తండ్రి ప్రేమ. ప్రేమగల తండ్రి, మీ బంగారు పాదములకు స్తుతులతో చెల్లిస్తున్నాం. ఇది మనం ఎంతమంది వాక్యములు టీవీ ద్వారా వింటున్నారు, నాయన యూట్యూబ్లో చూస్తున్నారు, ప్రతి వారి జీవితంలో అద్భుతాలు జరిగించండి. వారిని చేతిలో నీ హస్తంలో భద్రపరచండి, వారిని శుద్ధీకరించండి, నీ రక్తం కడగండి ప్రభు. ఇప్పుడే నీ పరిశుద్ధాత్మతో నింపేయండి. ఈ క్షణమే వారి జీవితంలో నీ గొప్ప సమాధానంతో నింపండి ప్రభు. ఈ దినం మొదలు, క్షణం మొదలుకొని నీ దీవెన, నీ ఆశీర్వాదాలు వాళ్ళు చూడాలి. నీవు వాగ్దానం చేసిన దాన్ని వారి మీద పంపించు. ఇదిగో దుష్టత్వం మల్లుట వలన నేను వారిని దీవిస్తానని చెప్పిన దేవుడు వారికి, వారి పిల్లలకు, వారి యొక్క కుటుంబంలో ఏ సమస్యతో బాధపడుతున్నారో ఈరోజు నుంచి అంతము చేయి ప్రభు. నీ దయాహస్తములకు అప్పగిస్తున్న బిడ్డలను ఆయన మా కొరకు ప్రార్థించమని ఎంతమంది కోరుకున్నారు, వారందరి కొరకు ప్రార్థిస్తున్నాను. నన్ను నాయన మరి ప్రేమించేవారు వారు దీవించబడతారు. దేశంలో వారు అధికమైనటువంటి స్థానంలో, ఉన్నతమైన స్థానంలో నేను వారికి ఇచ్చేదని వాగ్దానం చేసిన దేవుడు, అయ్యా లోకమును కాదు నిన్ను ప్రేమించే మనసు దయచేయి. నీ దయగల చేతులకు నాయన ఈ బిడ్డలందరినీ సమర్పిస్తున్నా. ఆయా సమస్యల్లో ఉన్న బిడ్డలందరికీ విడుదల దయచేయి. ఆయన మాకు దూరంగా చాలామంది ఉన్నారు బిడ్డలు, ఈ వాక్యం వింటున్నారు, వారందరూ మీరు జ్ఞాపకం చేసుకోండి స్వామి. దుఃఖములు, బాధలు, వేదనలు, సమస్యలు, అప్పుల బాధలు, పిల్లలు లేక, వివాహాలు, సంబంధాలు రాక, ఉద్యోగాలు రాక ఎంతమంది ఏడుస్తున్నారు, బాధల్లో ఉన్నారు, సమస్యలు ఉన్నారు, బలహీనలు అయిపోయారు, రోగిష్ఠులుగా ఉన్నారు. నాయన బిడ్డలందరూ కూడా ప్రార్థిస్తున్నా. యేసు నామమున వారికి విడుదల కలుగునుగాక. అద్భుతాలు జరిగించే దేవుడు, ఆశ్చర్యక్రియలు జరిగించే దేవుడు, నీవు అద్భుత కరుడవు. నేను మిమ్మల్ని నాయన నీవు ఆశ్చర్యకరుడు మాకున్నావు. అద్భుతాలు చేయు దేవుడము, చిత్రాలు చేసే దేవుని మేము ఆరాధిస్తున్నాం. ప్రతి బిడ్డ జీవితంలో అద్భుతాలు జరిగించండి. ఎంతమంది శ్రద్ధతో ఈ వాక్యమును విని నమ్ముతున్నారు, ప్రతి బిడ్డ నడినెత్తి మొదలుకొని అరికాల వరకున్న వారి ప్రతి రోగము, రుగ్మత, నరముల బలహీనత యేసు క్రీస్తు నామమున శపిస్తున్నా. సంపూర్ణ విడుదల ఈ దినమే. ప్రతి గృహములో సమాధానం, దేవుని వైపుకు తిరుగుతున్న ప్రతి బిడ్డ హృదయంలో సమాధానము నిండునుగాక. ఆయన వైపు తిరిగి ప్రార్థిస్తున్న ప్రతి వారి హృదయంలో గొప్ప ఆనందము నిండునుగాక. వారి సమస్యలన్నీ పటాపంచలైపోనుగాక. యేసు నామమున దేవుని ఆశీర్వాదము వారి భూమి మీదకి దిగివచ్చునుగాక. నాయనా నీ హస్తము వారి చేతిని పట్టుకుని నడిపించు మంచి కాపరివై. నీకే వందనాలు. నీ కృపా హస్తములకు ఆయన బిడ్డలందరినీ సమర్పిస్తున్నా. నీకే ఘనత, మహిమ, ప్రభావం సమర్పిస్తూ యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్.